హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఇండివిజువల్స్ని చూస్తున్నాం. సో ఇది ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను చూడండి. మనం ఉన్నది పడమర వైపు రోడ్డు, సో వెస్ట్ వైపు రోడ్డు. సో ఫ్రంట్ ఒక హౌస్ ఉంటుంది, అది మనకి కాదు, మనకి ఏంటంటే గేట్ ఉంది కదా, గేట్ లోపల పార్కింగ్ అండ్ అలా వెళ్తే కనుక ఈస్ట్ వైపుకి ఉంటుంది హౌస్, అటువైపుకి ఉంటుంది. నార్త్ వైపు నుంచి మనం నడక అనమాట, పడమర నార్త్ వైపు సందులోంచి వెళ్ళాలి. సో ప్రజెంట్ మనం ఉన్నది పడమర వైపు రోడ్లో ఉన్నాం, వెస్ట్ సైడ్ రోడ్లో ఉన్నాం. పడమర వైపు రోడ్డు, ఇది మెయిన్ రోడ్డే, తార్ రోడ్ అనమాట. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మనకు లోపల కనిపించేది హౌస్ ఈస్ట్ వైపు ఉంటుంది, అటువైపు ఉంటుంది మెయిన్ డోరు. సో రైట్ సైడ్ అనేది సింగిల్ బెడ్రూమ్ హౌస్, అది వేరే. సో మనకు కాదు అది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసేది ఈ హౌస్ అయితే దీనికి వస్తుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. 8.6/21 ఉంది, 8.5 ఇంటి 21 అడుగు వచ్చింది మొత్తం అంతా కూడా. సో కార్ అనేది లోపల పట్టేస్తుంది. సో క్లియర్గా అర్థమైంది కదా, ఇదంతా పార్కింగ్ అనేది దీనికి వస్తుంది, హౌస్ మన దానికి వస్తుంది. ఏదైతే ఇప్పుడు వీడియో చూస్తున్నామో దానికి వస్తుంది. రైట్ సైడ్ హౌస్ అనేది సింగిల్ బెడ్రూమ్, సో దానికి సంబంధం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఈ హౌసే. ఇది నార్త్ వైపుది సందు, సో ఇలా వెళ్తే కనుక అటువైపుకి వెళ్తుంది. సో ఇది వెస్ట్ సైడ్ వస్తుంది దీనికి. సో ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం స్పేస్ ఉంది కదా, అది క్రాస్ వచ్చింది. సో ఇదంతా కూడా ఉత్తర వైపు, ఇది 3.6 ఫీట్ ఉంటుంది అనమాట, 3.5 అడుగులు సందులోంచి వెళ్ళాలటు. సో ఎంట్రన్స్లో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ వస్తుంది, 4x5 ఉంది, 4x5 అడుగులు వచ్చింది. ఇండియన్ టాయిలెట్ ఇది. సో ఇది మొత్తం వచ్చేసి 155 గజాలు, 155 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో ఏదైతే అది ఉందో మొత్తం కలిపి. సో ఇది నార్త్ కూడా మెయిన్ డోర్ ఉంటుంది, ఈస్ట్ కూడా డోర్ ఉంటుంది. సో ఇది ఈస్ట్ వైపు అనమాట, యూటిలిటీ ఏరియా వస్తుంది ఇదంతా కూడా. సో ఇది ఒక డోర్ వచ్చింది, 5.6x16 వచ్చింది. సో దీనికి బోరు మోటార్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా హాలు, ఎల్ షేప్ హాల్ వస్తుంది. సో హాల్ సైజు 10.2/17.4, 10 అడుగుల 2 అంగుళాల వెడల్పు, పొడవు 17 అడుగుల 4 అంగుళాలు ఉంది. ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పిఓపి సీలింగ్ ఉంది. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్సే. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ వస్తుంది, ఈస్ట్ నార్త్ కూడా టేకే. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్తో సేఫ్టీ గ్రిల్తో యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ డోరు, దోమల ధర కూడా వస్తుంది అందులో. సో సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ వస్తాయి. ఇవి స్ట్రైట్గా వచ్చేసి మనకి టీవీ యూనిట్, రైట్ సైడ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 8.9/12, 8 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 12 అడుగులు వచ్చింది. సో టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్, కొంచెం సీలింగ్ డిజైన్స్ మీరు చూస్తే అర్థమవుతుంది, కొంచెం గ్రాండ్గా చేయించారనమాట. సో లెఫ్ట్ సైడ్ వాల్కి వచ్చేలా కూడా వచ్చింది అది. చెప్పాను కదా, విండోస్ అన్నీ కూడా యూపీస్ విండోస్, సిమెంట్ ప్లాంక్స్తో కబోర్డ్స్ ఉంటే మీరు వుడ్ వర్క్ మీరు చేయించుకోవాలి. సో వుడ్ డోర్స్ దీనికి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సూట్ వస్తుంది ఇందులో. 5x5, 5x5 గీజరు, షవర్ అన్నీ ఉంటాయి. పైన స్టోరేజ్గా ఉంది, వెంటిలేషన్కి విండో కూడా ఉంది. సో ఇదంతా కూడా మొత్తం 155 గజాలు, 3.2 సెంట్లు, ఈస్ట్ ఫేసింగ్ 2BHK హౌస్. ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ నుంచి లోపలికి రావాలి, ఉత్తర వైపు సందు నుంచి వస్తుంది అనమాట క్లియర్గా అయితే. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, 8/9.4, 8x9 అడుగులు 4 అంగుళాలు ఉంది. సో ఇదంతా కూడా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి డైనింగ్లో అనమాట. సో గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ వైరింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా కిచెను, ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది. సో స్పేషియస్గా ఉంటుంది కిచెన్ కూడా. 7.9/9 ఉంది, 7 అడుగుల 9 అంగుళాల వెడల్పు, పొడవు 9 అడుగులు వచ్చింది. యూ షేప్ వస్తుంది. గ్రానైట్ ప్లాట్ఫాము, సింకు, లో రూఫు, మిక్సీస్ అవి పెట్టుకునే ప్రొవిజను, ఇన్వర్టర్ ప్రొవిజను, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజను, అదేవిధంగా ప్యూరిఫైర్ పెట్టుకునే పాయింట్. కిచెన్లో వాల్కి టైల్స్ ఉంటాయి క్లీనింగ్ పర్పస్కి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది.
సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 10.6/13 ఉంది, 10.5 x 13 అడుగులు. సో సీలింగ్ డిజైన్స్, కలర్స్, వర్క్ అంతా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే వర్క్ బాగుంటుంది. అండ్ ఇది లొకేషన్ కూడా కొంతమూరులో ఉంది, సంతోష్ నగర్లో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుండి స్టేట్ బ్యాంక్ అవి కూడా 1 km అట్లా రావచ్చు, అంతే 1 km లోపు వస్తాయి. 650 meters వచ్చింది ఎగ్జాక్ట్లీ స్టేట్ బ్యాంక్ అనేది. సో బీరువా పెట్టుకునే ప్రొవిజన్ ఉంది. వాల్ 1 side రాయల్ ప్లే డిజైను, ఫాల్ సీలింగ్ మోడల్స్, టైల్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఫ్లోరింగ్ కూడా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో కూడా సూట్ వచ్చింది అనమాట కమోడ్. ఇది 5.6 ఉంది, 5 x 6 అడుగులు వచ్చింది. సో సిమెంట్ అది కూడా మంచి కంపెనీ, రాశి గోల్డ్ వాడారు, మంగళ్ కంపెనీ స్టీల్ వాడారు. 6 feet వేసారనమాట ఫుటింగ్స్. పూజా మందిర్ అనేది వాళ్ళే వచ్చేసింది. దీనికి మీరు వుడ్ డోర్స్తో చేయించుకోవాలి. ఇది పూజా మందిర్ ఇది. సో ఓపెన్ అనమాట మొత్తం. లొకేషన్ చెప్తున్నాను చూడండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఏరియా వస్తుంది అనమాట. సో లోపల సంతోష్ నగర్ రోడ్డు ఉంటుంది, దానికి చేర్చి ఉంటుంది. ఇది ఉత్తర వైపు, మనం వచ్చాం కదా ఇటే రావాలి. సో ఉత్తరం మళ్ళీ తూర్పు 2 వాడుకోవచ్చు. ఎంట్రన్స్ గేట్ వచ్చేసి పడమర వైపు ఉంటుంది. సో ఇది 3.5 అడుగులు వచ్చింది సందు ఇటువైపు. సో స్పేషియస్గానే ఉంటుంది, హౌస్ బాగుంటుంది. రేటు చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్, 155 గజాలు, 3.2 సెంట్లు ఉంది. 27 x 45 మెజర్మెంట్స్. అండ్ లొకేషన్ వచ్చేసి సంతోష్ నగర్, కొంతమూరు, ఆపోజిట్ టు స్టేట్ బ్యాంకు. 650 meters వస్తుంది స్టేట్ బ్యాంక్ నుండి. కాస్ట్ వచ్చేసి 56 lakhs, 56 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎంట్రన్స్ గేట్ అనేది పడమర వైపు ఉంటుంది. మనం పడమర వైపు నుండి లోపలికి వచ్చిన తర్వాత హౌస్ ఈస్ట్ వైపు వస్తుంది. హౌస్ పరంగా చాలా బాగుంది. సో ఫ్రంట్ ఏంటంటే రోడ్డుని బట్టి హౌస్ ఒకటి కట్టారు, సింగిల్ బెడ్రూమ్ హౌస్. సో అంతా కూడా బాగానే ఉంటుంది, మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇదంతా కూడా స్లాబ్ ఏరియా. 1150 square feet వచ్చింది, 1150 square feet వచ్చింది స్లాబ్ ఏరియా. వాటర్ ట్యాంక్ కూడా PVC వాటర్ ట్యాంక్, 1000 లీటర్ కెపాసిటీ. సో ఫ్రంట్ సింగిల్ బెడ్రూమ్ ఎందుకు కట్టడం అంటే అక్కడ ఫ్రంట్ అనేది దీనికి రోడ్డు వస్తుంది. సో స్ట్రైట్గా రోడ్డు వచ్చిందనమాట. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకుని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వాస్తుపరంగా అన్ని చెక్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. బట్టలు అవి కట్టుకోవడానికి హ్యాంగర్స్ ఉన్నాయి, బట్టలు అవి తీగలు కట్టుకోవడానికి. కాస్ట్ చెప్పాను కదా 56 లక్షలు. నెగోషియబుల్ ఉంది, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఎల్ల మధ్యలో ఉంది హౌస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యాడ్ నెంబర్ చెప్పండి, 361 యాడ్ నెంబరు. అండ్ ఈ ప్రాపర్టీ నుండి ఎయిర్పోర్ట్ రోడ్, కొంతమూరు స్టేట్ బ్యాంక్ మెయిన్ రోడ్డు 650 meters ఉంది. మనీష్ ఫంక్షన్ హాల్ 1 km ఉంది. కొంతమూరు బస్ స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ 1.2 km. డిమార్ట్ అండ్ కోరి మార్కెట్, రైతు బజార్ 1.7 km. కొంతమూరు హైవే సెంటర్ NH16 2 km ఉంది. క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 2.5 km. గోదావరి 4th బ్రిడ్జ్ 2.9 km. తిరుమల స్కూల్ 3.9 km. లాలాజరీ సెంటర్ 4 km. లారియల్ గ్లోబల్ హై స్కూల్ 4.3 km. రాజమండ్రి RTC కాంప్లెక్స్ 6.8 km. రాజమండ్రి ఎయిర్పోర్ట్ 7.9 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 8.3 km. సో ఏదైనా స్టేట్ బ్యాంక్ నుండి అయితే 650 meters 700 meters అనుకోండి. సో అన్నీ కూడా హౌసెసే, రెసిడెన్షియల్ ఏరియా సంతోష్ నగర్ అంటే. సో సాఫ్రాన్ బ్యూటీ పార్లర్ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లోకి రావాలి. హౌస్ పరంగా చాలా బాగుంటుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. కాస్ట్ 56 lakhs, నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్. టు సబ్స్క్రైబ్.